సముద్ర అలల ఘోష జోలపాటగా భావించే మత్స్యకారులు ఇప్పుడు ఆ శబ్దం వింటేనే ఉలిక్కిపడుతున్నారు. పశ్చిమ తీరంలో పెను ముప్పు ముంచుకొస్తోంది. సముద్రం వికటహాసంగా చేస్తూ గ్రామాలపైకి ముంచుకు వస్తుంది. సముద్రం కొంచెం కొంచెంగా నేలను కోసేస్తూ గ్రామస్తులకు గుండె కోతను మిగులుస్తుంది. ఊళ్ళకి ఊళ్ళను మింగేస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పచ్చని పశ్చిమ గోదావరి పాడి పంటలకు ప్రసిద్ధి. ఇక్కడి సముద్రం వెంబడి 19 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్రాన్ని ఆనుకొని 7 గ్రామాల ప్రజలు నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది మత్స్యకారులు కాగా సముద్రంతోనే వీరి జీవితం ముడిపడి ఉంటుంది. దీంతో జీవనాధారంగా ఉన్న సముద్రాన్ని కన్నతల్లిగా పూజిస్తారు. అయితే ఇప్పుడు ఆ కన్నతల్లే తీర ప్రాంత ప్రజలపై కన్నెర్ర చేస్తుంది. నిత్యం కడలి తల్లి ఒడిలో ఉండే మత్స్యకారులు ఇప్పుడు సముద్రం అంటేనే భయపడిపోతున్నారు. గత దశాబ్ద కాలంలో 2 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఆటుపోటుల సమయంలో అమాంతం దూసుకొస్తుంది. అమావాస్య పౌర్ణమి వస్తుందంటే చాలు గ్రామస్తులకు కంటి మీద కునుకే కరువవుతుంది. సముద్రం ముందుకు రావడంతో ఇప్పటికే నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, బియ్యపుతిప్ప గ్రామాలతో సహా వేలాది ఎకరాలు కడలి గర్భంలో కలిసిపోయాయి. అలలు రోజురోజుకు ముందుకు వస్తుండడంతో గ్రామాలు సముద్రానికి దగ్గరవుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామాలు సముద్రానికి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాయంటే తలుచుకుంటేనే గుండెలు గుబేలుమంటున్నాయి. తుఫాన్లు వస్తున్నాయంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకు బ్రతుకుతున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో నరసాపురం సముద్ర తీరం వెంబడి కట్టుదిట్టమైన రక్షణ గోడ నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సముద్ర అలల కోతను నివారించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సముద్రుడి కోత ఇలానే కొనసాగితే మరో 2-3 సంవత్సరాల్లో పెదమైనవానిలంక గ్రామం కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ ఆవేదన చెందుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మా మత్స్యకారులని అసలు పట్టించుకోవట్లేదండి. కానీ ఏం చేసినా అసలు ఇలాగా ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తున్నాం, దీనికి ఏదైనా కట్టుబడి కానీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా చేస్తారని అనుకుంటుంటే అస్సలు అది శాతం జరుగుతుంది అని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు ఎంపీలు వచ్చినా అలా చెప్తానున్నాం. కానీ మాకు కోత గురి పొలాల్లో పోతున్నాయి, దగ్గరికి ఇళ్ళే దగ్గరకు వచ్చేసింది. ఇంకా మాకు ఒక్కోసారి తుఫాన్లు వచ్చేప్పుడు మాకు ఆందోళన పుట్టేసి ఏం చేయాలో మాకు జడిచిపోతున్నామండి. మొత్తానికి పచ్చని పశ్చిమ తీరం రోజురోజుకు కోతకు గురవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తీరం వెంబడి అలల శబ్దాలను జోలపాటగా భావించే సముద్ర ప్రాంత ప్రజలు ప్రస్తుతం భయపడే పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోతను నివారించే చర్యలు చేపట్టాలని కోరుకుందాం. లేని పక్షంలో తీర ప్రాంత గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయి ఒకప్పుడు ఇక్కడ ఓ పాలనా గ్రామం ఉండేదని చెప్పుకోవలసి ఉంటుంది. For more updates, please subscribe 99 TV Telugu.